నీవు మేలు అనుభవించి చూడమని నేను నా హృదయంతో చెప్పుకొంటిని. అయితే అదియో వ్యర్థ ప్రయత్నం ఆయను. నవ్వుతో నీవు వెర్రిదానమనియు సంతోషంతో నీ చేత కలుగునదేమీ ఇవ్వనియు నేనంటిని. నా మనసు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవించుతురో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షారసం చేత సంతోషపరచుకొందుననియో మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించుననియో నా మనసులో నేను యోచన చేసుకొంటిని. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని. నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని. ద్రాక్ష తోటలు నాటించుకొంటిని. నా కొరకు తోటలను శృంగారవనములను చేయించుకొని వాటిలో సకల విధములైనటువంటి ఫలవృక్షములు నాటించితిని. వృక్షముల నారుమల్లో నీటి పారుదలకై నేను చెరువులు త్రవ్వించుకొంటిని. పనివారిని పనికెత్తలను సంపాదించుకొంటిని. నా కన్నులను ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నింటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనదేదియో అనుభవింపకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వేచింపగా అవి అన్నీ వ్యర్థమైనవి గాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని కింద లాభకరమైనది ఏదియూ లేనట్టో నాకు కనపడెను. ఆమెన్. ప్రసంగిలో కొంత భాగము.